వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈ రోజు మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ క్రిస్పీ చికెన్ లెగ్ పీస్. నాన్ వెజ్ ని ఇంచుమించు అందరూ ఇష్టపడతారు. లోపల ఉన్న బోన్ కూడా ఇష్టంగా తినే వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి ఇలా ట్రై చేయండి. లేయర్ తో పాటు లెగ్ పీస్ ని తింటుంటే అబ్బబ్బబ్బా నా స్వామి రంగా వేరే లెవెల్లో ఉంది అంటారు. అంత టేస్ట్ గా ఉంటుందండి మన ఇంటికాడ చేసుకుంటే. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇంచుమించు బయట కొనుక్కుని తినే లెగ్ పీస్ టేస్టే వస్తుందండి. లెగ్ పీస్ రెసిపీని ఎలా చేశాననేది చూద్దామా. ముందుగా మనం తెచ్చుకున్న లెగ్ పీస్ ని నీట్ గా వాష్ చేసి కారం, ధనియాల జీరా పౌడర్, గరం మసాలా, పసుపు, చికెన్ మసాలా, టేస్ట్ కి తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్న ప్రతిదీ లెగ్ పీస్ కి పట్టేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టి 4 hours ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. 4 hours తర్వాత చికెన్ పైన లేయర్ కోసం కార్న్ ఫ్లెక్స్ ని తీసుకోవాలి. కార్న్ ఫ్లెక్స్ లేని ఎడల బ్రెడ్ గాని రసుక్ గాని తీసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. బ్రెడ్ గాని రసుక్ గాని తీసుకుంటే కొంచెం స్వీట్నెస్ యాడ్ అవుతుందండి. అలా తీసుకున్న ఎడల కొంచెం కారం వేసి ప్రిపేర్ చేసుకోండి. చికెన్ లెగ్ పీస్ కి ఆ పౌడర్ అంటడానికి కార్న్ ఫ్లోర్, రైస్ ఫ్లోర్, మైదా ఈ మూడిట్లో ఏదైనా తీసుకోవచ్చండి. కొంచెం వాటర్ వేస్తూ మరీ వాటర్ లా కాకుండా మరీ థిక్ గా కాకుండా మీడియం లో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ ని 1 by 1 తీసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న లిక్విడ్ లో పెట్టి అటు ఇటు తిప్పి రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ లో కూడా అటు ఇటు తిప్పండి లెగ్ పీస్ ని. అలా తిప్పడం వల్ల పౌడర్ అంతా లెగ్ పీస్ కి బాగా పడుతుంది. అన్ని అలాగే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టి అది బాగా హీట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న లెగ్ పీసుల్ని దాంట్లో వేసి లో ఫ్లేమ్ మీద 5 minutes ఫ్రై చేయండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత సర్వ్ చేసుకోండి. వేడి క్రిస్పీ లేయర్ చికెన్ లెగ్ పీస్ రెసిపీ రెడీ అండి. చాలా టేస్ట్ గా ఉంటుంది. కొంచెం వేడిగా ఉండేటప్పుడే ఫినిష్ చేసేయండి. ఈ లెగ్ పీస్ ని టమాటా కెచప్ తో లేదా మైనీస్ తో తిన్నా చాలా టేస్ట్ గా ఉంటుందండి. నార్మల్ గా తిన్నా బానే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.